ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. ఈరోజు మనము 2024 ఆగస్టు మాస ఫలితాలలో అంతర్భాగంగా ముందు గ్రహచారం తీసుకున్నట్లయితే రాహు వచ్చేసి మీనరాశి, శని భగవంతుడు కుంభరాశి, గురు కుజులు వచ్చేసి వృషభ రాశి, చంద్రుడు వచ్చేసి మిథునము, రవి వచ్చేసి కర్కాటకము, శుక్రులు వచ్చేసి సింహరాశి, కేతు వచ్చేసి కన్యా రాశి సంచారం చేస్తున్నారు. ప్రధానంగా మేషరాశి వారికి ముందు తీసుకుందాము. మేషరాశి వారికి మీకు ఈ మంత్ మొత్తం కూడా తీసుకున్నట్లయితే ఈ యొక్క గురువు కుజుడు ఇద్దరు కూడాను రెండవ ఇంట్లో ఉన్నారు. ఇక్కడ గురుమంగళ యోగం ఏర్పడింది, మంచి వాగ్ధాటి కలుగుతుంది, అలాగే కొంచెం ధైర్యం కూడా పెరుగుతుంది. మూలకంగా సొసైటీలకి చొచ్చుకొని పోయి మీ యొక్క కార్యక్రమాలు నిర్వర్తించటానికి అక్కడ పాజిటివ్నెస్ మీరు తీసుకోవటానికి కూడా కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే 9th హౌస్ అంటే భాగ్యం, పుణ్యక్షేత్ర దర్శనాలు కావచ్చు, దైవారాధనలు కావచ్చు, అలాగే విందు వినోదాలు కావచ్చు, ఏదైనా సబ్జెక్ట్ పైన ఒక మంచి పట్టు సంపాదించుకోవటానికైనా కావచ్చు. వీటన్నిటి కూడా 9th హౌస్ మంచి మనకు గ్రిప్నిచ్చే ప్లానెట్, 9th హౌస్ ప్లానెట్. ఇతనే గురువు, ఇతను 2లో ఉన్నాడు. ఎక్సలెంట్ ప్రజామోదం కూడా బాగా వస్తుంది మీకు. నెక్స్ట్ వ్యయాధిపతి కాబట్టి ఇక్కడ వ్యయంలో రాహు ఉన్నాడు. నిద్రలేమి, కాళ్ళకి అంటే నడిచి కాళ్ళు పరిగెత్తి ఆశపడ్డట్టు ఆ విధమైనటువంటి ఫలితాలను ఇస్తాడు రాహు ఇక్కడ వ్యయంలో ఉండి. మనకు నిద్రాభంగాలన్నింటివి కలగజేస్తాడు. అలాగే కొంత ఈ యొక్క ఎక్కువ ప్రాబ్లం అంతా కాళ్ళకు సంబంధించింది ఉంటుంది. ఎందుకు చేస్తున్నాము జర్నీ, ఎలా చేస్తున్నాము, దేనికి చేయాలి, ఎందుకు చేయకూడదు, ఇవన్నీ పక్కన పెట్టేస్తారు. ఏ ఎండమావి చినుకు కనిపించినా కూడా దాన్ని వెంబడి పరిగెత్తే మనస్తత్వం ఉంటుంది. ప్లస్ రాహు కాబట్టి మనసు వికలమైపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. శత్రువు, రుణ, రోగ, ఒత్తిడి ప్రాబ్లమ్స్ కూడాను మీకు కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. 6లో కేతువు ఉన్నటువంటి ఇదివరకు చేసినటువంటి అప్పులు అవి కొంచెం తీర్చలేకపోవటం, ఒకసారి సర్దుబాటు కావడం, తర్వాత సర్దుబాటు కాకపోవడం, ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. కేతు 6లో ఉన్నాడు. అలాగే రాహు వచ్చేసి కేతు స్థానాన్ని చూస్తున్నాడు. కేతువు మీకు వైరాగ్య భావాన్ని కలిగజేస్తాడు. ఈ యొక్క మేషరాశి వారికి 6వ ఇంట్లో ఉండడం మూలంగా బుధుడు, శుక్రుడు. బుధుడు వచ్చేసి తృతీయ షష్టాధిపతి. ఈయన వచ్చేసి మనకి ఈ యొక్క 5th హౌస్లో ఉన్నాడు. 5th హౌస్లో శుక్రునితో కలిసి ఉన్నాడు కాబట్టి శుక్రుడిచ్చే ఫలితాలే ఇవ్వాలి. శుక్రుడు మీకు 2వ ఇంటి అధిపతి, సప్తమాధిపతి. జీవిత భాగస్వామికి మీకు మంచి సఖ్యత బాగుంటుంది. అలాగే వాగ్ధాటి పెరుగుతుంది, విఘ్నత ఉపయోగిస్తారు, పాజిటివ్గా వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే చంద్రుడు మీకు చతుర్థాధిపతి 3లో ఉన్నాడు. ఇక్కడ మీకు మంచి పట్టునిస్తున్నాడు చంద్రుడు. ఇక్కడ మీ యొక్క స్వశక్తితో చేసే ప్రతి ఫలితం కూడాను బాగా రుజువయ్యే అవకాశం కనిపిస్తుంది. మీకు చతుర్థాధిపతి అంటే మార్పు సౌఖ్యం కూడా బాగా లభించే అవకాశం కనిపిస్తుంది. బ్యాంకింగ్ రంగాలలో ఉన్నవారికి బాగుంటుంది. అలాగే జర్నలిజం, మినీ మీడియా రంగాలలో పనిచేసే వారికి కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ మీకు పంచమాధిపతి అయినటువంటి రవి వచ్చేసి 4th ఉన్నాడు, కేంద్ర స్థానంలో. ఇక్కడ 50-50 ప్రజెంట్ ఇస్తాడు. ఎందుకంటే ఈయనకి ఇక్కడ కేంద్రాధిపత్యం వచ్చిందని ఒక ప్లస్ పాయింట్ తప్ప గోచారంలో తీసుకునే నెగిటివ్ ఎఫెక్ట్ పడుతూనే ఉంటుంది. సో ఇక్కడ తీసుకున్నట్లయితే మీకు సంతానానికి సంబంధించి మీరు ఏదైనా వివాహ కార్యక్రమాలు చేయాలన్నా, ఎడ్యుకేషన్ అయినా, వాళ్ళకి ఏదైనా ప్రాపర్టీ షేరింగ్ విషయంలోనైనా, అలాగే పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికైనా, లేదా ఒక్కొక్కసారి తీసుకున్నట్లయితే మీకే పెళ్ళి కాలేదు, పిల్లల విషయాల తర్వాత మీకు ఏదైనా వివాహ కార్యక్రమాలు దగ్గర పడ్డము, అలాగే కొన్ని విషయాలలో మీరు ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఉన్నతమైనటువంటి వృత్తులలో ఉన్నవారికి ప్రెజర్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి గమనించగలరు. నెక్స్ట్ వచ్చేసి శని భగవంతుడు వచ్చేసి మీకు లాభస్థానంలో ఉన్నాడు. మీకు దశమాధిపతి, అలాగే ఈ యొక్క 9th భాగ్యాధిపతి కాబట్టి మీకు ఈ యొక్క
తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చే ఆస్తిపాస్తులు, అలాగే వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళకు మీకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం మెరుగుపడుతుంది. ఎస్పెషల్లీ తండ్రి గారి యొక్క విషయం తీసుకున్నట్లయితే. అలాగే ఇంకొక విషయం తీసుకున్నట్లయితే మనకు దశమాధిపతి, లాభాధిపతి అయినటువంటి ఈ యొక్క శని భగవంతుడు మీకు లాభంలోనే ఉన్నాడు. అంటే ఉద్యోగంలో ఏవో మార్పులు వస్తాయి. తద్మూలకంగా మీ వృత్తిపరంగా మీకు మంచి స్టెప్స్ పడే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోగలరు. అలాగే మీకు తీసుకున్నట్లయితే కుజుడు మీ రాష్ట్రాధిపతి, అష్టమాధిపతి. శత్రు, రుణ, రోగ, ఒత్తిడి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా కొంత ఊరట కలుగుతుంది. అది ఎవరి వల్ల కలుగుతుంది? గురువుతో కలిసి ఉన్నటువంటి కుజుడు 2లో యోగించాడు, కానీ గురువు యోగిస్తాడు కాబట్టి ఇద్దరు ఒకే రాశిలో ఉన్నారు. మిత్రులు పైపెచ్చు. తద్మూలకంగా కొన్ని పాజిటివ్నెస్ ఏర్పడుతుంది, కొన్నిటిల్లో ఇబ్బంది కలుగుతుంది. ఏది ఏమైనా గురువు ముందుకు లాక్కెళ్తాడు కాబట్టి కొంతలో కొంత బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామికి మీకు మధ్య మధ్యలో చిన్న చిన్న అలజడులు ఇలాంటివి ఏర్పడే అవకాశం ఉంది. సొసైటీలో మీ దురుసుతనం మిమ్మల్ని ఒక అడుగు వెనక్కి తగ్గే అవకాశం ఉంది. ఇటువంటివన్నీ చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి వారికి ఫలితాలు. అలాగే పరదేశీయానం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అక్కడ మీ పేరు ప్రఖ్యాతులు కూడా పెరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. చక్కగా మీకు ఒక వృత్తి ఏర్పడుతుంది. వడ్డీ వ్యాపారస్తులకు బాగుంటుంది. అలాగే కొంత మీకు ఈ యొక్క షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారికి, భూ సంబంధమైన క్రయ విక్రయాలు నడిపే వారికి, వరి పంటను పండించే వారికి, ఏదైనా పంట వాటర్తో సంబంధం లేకుండా ఓన్లీ వర్షాధారమైనటువంటి పంటలు పండటానికి ఇక్కడ మంచిగా మీకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది గోచారము. ఇది నాట్లు వేసే కాలం కూడా కాబట్టి చక్కగా పంటలు కూడా నాట్లు అయిపోయి పంటలు కూడా ఒక స్థాయికి వచ్చే కాలం. ఈ టైంలో జనరల్గా తుఫాన్లు, వర్షాలు అధికమైపోయి కొన్ని ప్రాంతాలలో కొట్టుకొని పోవటం, పంట వేసింది చేతికి అందక రైతులు ఇబ్బంది పడడం జరుగుతుంది. కానీ మెట్ట ప్రాంత ప్రజలు కాబట్టి ఇక్కడ వర్షాధారమైనటువంటి పంటలే వేస్తారు కాబట్టి తద్మూలకంగా కొంత మీకు రిలాక్స్ దొరికే అవకాశం స్పష్టంగా ఉంటుంది. పాజిటివ్నెస్గా మీరు తీసుకోవచ్చు. మీ పంటలకు ఎటువంటి ఇబ్బంది లేదన్న విషయాన్ని మీరు గ్రహించవచ్చు. స్వస్తి.